కప్పుల వరకు మైదా పిండిని తీసుకుందాం. బేసిక్గా ఈ పరాటాని మైదా పిండితోనే చేస్తారు. మీరు కావాలంటే గోధుమ పిండినైనా యూజ్ చేయొచ్చు. కానీ మీకు ఈ పరాటా రియల్ టేస్ట్ రావాలంటే మాత్రం ఇలా మైదా పిండిని యూజ్ చేయండి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వని తీసుకుందాం. ఇలా బొంబాయి రవ్వని యాడ్ చేయడం వలన మనం చేసే పరాటా టెక్చర్ అయినా టేస్ట్ అయినా చాలా బాగుంటుంది. కొంచెం క్రిస్పీగా ఉంటుంది. ఇందులోనే టేస్ట్కి సరిపడా ఉప్పుని, అలాగే 1 టీ స్పూన్ షుగర్ పౌడర్ని యాడ్ చేయండి. మీరు కావాలంటే షుగర్నైనా యాడ్ చేయొచ్చు. ఇలా వన్స్ ఒకసారి బాగా మిక్స్ చేశాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు రిఫైన్డ్ ఆయిల్ని వేసి బాగా మిక్స్ చేసుకుందాం. మీరు రిఫైన్డ్ ఆయిల్ ప్లేస్లో నెయ్యిని కానీ లేదా బటర్నైనా యూజ్ చేయొచ్చు. మనం వేసిన ఆయిల్ని పిండికి ఒకసారి బాగా పట్టించండి.